రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని మాజీ మంత్రి ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషి ఎన్నటికీ మరవలేనిదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రభాగాన్ని నిలిపిన మహనీయుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోకండ్ల రమేష్, మెట్టు ప్రహ్లాద్, యూనుస్, అక్బని, లింగారెడ్డి, సాజిదుద్దీన్, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. अम्मा अम्मा साइड अरे अयो केसीआर साहब आगे बढ़ो। अभी एयर के कॉलोनी में वृद्धा आश्रम कॉलोनी में वहाँ पर आप सबसे गुजारिश है कि वहाँ ओके डन తెలంగాణ జాతిపిత స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలైన లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు బాపు. సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ లక్ష్యంగా కృషి చేసిన మరో భగీరథుడు, నిరుపేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. తెలంగాణను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయేలా, నివ్వెరపోయేలా చేసినటువంటి దార్శనికుడు, ఆదర్శ అభ్యుదయవాది శ్రీ 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 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే వారు రాజకీయ ప్రస్థానం మొదలైందో వారు ఆనాటి నుంచి నాటి వరకు మనం అనేక పర్యాయాలు చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మనమందరం ఈ రోజు నుంచి బాపుతో సంబోధిస్తూ మరి ఆనాటి భారత జాతిపిత
మహాత్మా గాంధీ గారు అయితే తెలంగాణ జాతిపిత మన బాబు కేసీఆర్ గారు కాబట్టి మనం ఈ రోజు నుంచి బాబుగా మరి వారిని పిలుస్తూ వాస్తవంగా ఈరోజు ప్రపంచమే నివేదమైంది. ప్రజలకు న్యాయం చేసేంత వరకు కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా మనమందరం టీఆర్ఎస్ పార్టీ పనిచేయాలని చెప్పి మరి వారి జన్మదినం, ఇటువంటి జన్మదినాలు వారు ఇంకా అనేకం జరుపుకోవాలా. వారికి భగవంతుడు ఇంకా ప్రతిపక్ష హోదాలో పనిచేయడానికి మరి శక్తిని, వారికి ఆరోగ్యాన్ని అన్ని రకాల భగవంతుడు కాపాడాలి. ఇంకా వారికి ఆయుష్ పెరగాలి. ప్రజాసేవకులకు అంకితమైంది కాబట్టి అటువంటి మహాపురుషులకు తప్పకుండా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇటువంటి జన్మదినాలు అనేకం చేసుకోవాలని, వారు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నారు.